అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం రియాక్ట్ జేఎస్‌లో రౌటింగ్ ఎలా చేస్తామో చూద్దాం. రౌటింగ్ అంటే మనం ఇలా వెబ్‌సైట్స్‌లోకెళ్ళినప్పుడు వేరు వేరు లింక్స్ మీద క్లిక్ చేస్తా ఉంటాం గదా! మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాత్ అనేది మారిపోతూ ఉండిద్ది బ్రౌజర్‌లో. ఇక్కడ పాత్ చేంజ్ అయితే మనకిక్కడ కనిపించే కంటెంట్ కూడా మారిపోయిద్దనమాట. సో, ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ యూఆర్ఎల్ చూడండి ఇది. ఇక్కడొచ్చే కంటెంట్ వేరే ఉంది. అలాగే ఇప్పుడు ఈ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పాత్ మారిపోయింది. ఇక్కడ కంటెంట్ మారిపోయింది. అలాగే ఈ సింగిల్ కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ మారిపోయింది. ఇక్కడ పాత్ మారిపోయింది. సో, ఇలాగా బ్రౌజర్‌లో ఏ పాత్ వస్తే ఏ రియాక్ట్ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలో చెప్పేదే రౌటింగ్ అనమాట. సో, ఈరోజు క్లాస్‌లో ఈ రౌటింగ్ ఎలా చేస్తామో చూద్దాం. సో, వీడియోలోకెళ్ళబోయే ముందర మన వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయనంటే ఒక లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పాము? ఒక కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తామో చూసాము. ఆ తర్వాత ఆ కాంపోనెంట్‌ని తీసుకెళ్ళి బ్రౌజర్‌లో ఎలా డిస్‌ప్లే చేస్తామో చూసాం. దానికోసం మనం లాగిన్ అనే ఒక కాంపోనెంట్‌ని, సైన్ అప్ అనే ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసాం. సో, ఈ రెండిటిని క్రియేట్ చేసి మనం లాగిన్ డిస్‌ప్లే చేయాలనుకుంటే index.js ఫైల్‌లో ఇక్కడ లాగిన్ ఇచ్చాము. సో, మనకి బ్రౌజర్‌లో లాగిన్ డిస్‌ప్లే అయ్యింది. అలాగే సైన్ అప్ డిస్‌ప్లే చేయాలనుకుంటే ఇక్కడ మనం సైన్ అప్ ఇస్తాము. సో, ఇప్పుడు బ్రౌజర్‌లో చూడండి సైన్ అప్‌దొచ్చేసింది. సో, ఇలా ఏదో ఒకటే డిస్‌ప్లే అవుతుంది గదా! అదే మనం ఇప్పుడు రూటింగ్ ఇచ్చామంటే పాత్‌ని బట్టి మనకి మారిపోతా ఉంటాయి. సో, ఇలా రూటింగ్ ఇవ్వాలి అనంటే మనము ఒక థర్డ్ పార్టీ లైబ్రరీని యూజ్ చేస్తామండి. ఈ థర్డ్ పార్టీ లైబ్రరీసే మనకి ఎన్‌పీఎం ప్యాకేజెస్ అనమాట. సో, ఇక్కడ మీరు బ్రౌజర్‌లోకెళ్ళేసి ఎన్‌పీఎం జేఎస్ అని జెప్పేసి ఎంటర్ జేయండి. ఎన్‌పీఎం జేఎస్ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళిద్ది. సో, మనం ఇక్కడి నుంచి ఆ నోడ్ ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసుకుంటాం అంటే ఇక్కడి నుంచి చేసుకోము. ఇక్కడి నుంచి అవి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కమాండ్స్ ఏంటి? వాటిని ఎలా యూజ్ చేయాలని జెప్పేసి మనం ఇక్కడ కంప్లీట్ డాక్యుమెంటేషన్ అనేది ఉండిద్దనమాట. సో, మనకిప్పుడు రౌటింగ్‌కి సంబంధించి గావాలి. సో, మీరిక్కడికొచ్చేసి రియాక్ట్ రౌటింగ్ అని జెప్పేసి ఎంటర్ జేయండి. సో, ఈటిలో రియాక్ట్ రౌటర్ డామ్ అని జెప్పేసి కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ జేయండి. ఇదిగోండి. సో, ఈ రియాక్ట్ రౌటర్ డమ్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చూడండి. సో, మనం ఏ ప్యాకేజెస్ అయినా సరే ఎవరైనా సరే సబ్మిట్ చేయొచ్చనమాట ఇక్కడ. సో, మనం వాటిని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ వీక్లీ ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయో చెక్ జేసుకోవాలి. సో, వీక్లీ ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయో చెక్ చేసి ఎక్కువ ఉన్నాయి యూజ్ చేసుకుందామంటే మనకేందంటే అవి సేఫ్‌గా ఉంటాయన్నమాట ఫస్ట్‌ది. సెకండ్‌దొచ్చేసి ఇంతమంది యూజ్ చేస్తున్నారంటే వీక్లీ. సో, దాని పెర్ఫార్మన్స్ గాని అంత ఫంక్షనాలిటీ గాని నీట్‌గా వర్క్ అయిద్దన్నమాట. ఎక్కడ బ్రేక్ అవ్వని. సో, ఇప్పుడు మనకి ఇదొక లైబ్రరీ. థర్డ్ పార్టీ లైబ్రరీ. సో, నోడ్ జేఎస్‌లో ఈటిని ఏమంటామంటే ఎన్‌పీఎం ప్యాకేజెస్ అంటామనమాట. సో, ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవాలి గదా! మన ప్రాజెక్ట్‌లోకి దీన్ని తీసుకెళ్ళాలి. దీన్ని తీసుకెళ్ళాలి అనంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇక్కడ ఇన్‌స్టాల్‌కి మనకి కమాండ్ చూపిస్తుంది. నోడ్ కమాండ్ ఎన్‌పీఎం రియాక్ట్ రౌటర్ డౌన్. సో, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి మన ప్రాజెక్ట్‌లోకెళ్తే ఇక్కడ విండోలా కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేశారంటే మనకిక్కడ టెర్మినల్ అనేది స్ప్లిట్ అయ్యిద్ది. సో, లెఫ్ట్ సైడ్ దాంట్లో మనం ప్రాజెక్ట్ రన్ చేసుకుంటా ఉండొచ్చు ఎన్‌పీఎం స్టార్ట్ అని. అలాగే ఇటువైపు ఏదైనా ఇలాంటి ప్యాకేజెస్ అప్డేట్ గాని అలాంటివన్నీ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశా. సో, ఈ ఎన్‌పీఎం రియాక్ట్ డామ్ అంటే ఏంటంటే, ఎన్‌పీఎం అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. అంటే ఇలాంటి నోడ్ రియాక్టర్ రౌటర్ డామ్ లాంటి ఈ నోడ్ లైబ్రరీస్‌ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మేనేజింగ్ అంటే వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటాం గానీ, అప్డేట్ చేసుకుంటాం గానీ, డిలీట్ చేసుకుంటానికి గానీ మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట ఈ కమాండ్. మనం నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా వచ్చిద్ది. అలాగే అంటే ఇన్‌స్టాల్ చేయమని చెప్పేసి చెబుతున్నాం. దేన్ని? ఇక్కడ మనం ఇచ్చిన ప్యాకేజ్‌ని. సో, ఎన్‌పీఎం అంటే అది ఇన్‌స్టాల్ చేయటం ఇవన్నీ చేసిద్ది. అంటే దానికి కమాండ్ ఇస్తున్నాము. ఇన్‌స్టాల్ చేయాలా? అప్డేట్ చేయాలా? డిలీట్ చేయాలా? అని. తర్వాత ఈ ప్యాకేజ్‌ననమాట. సో, మనకి ఏదైనా సరే ఒక లైబ్రరీని మన ప్రాజెక్ట్‌లోకి తెచ్చుకోవాలంటే ఇదే మనకి ఎన్‌పీఎం తర్వాత దీని ప్రాజెక్ట్ నేమ్. సో, చూడండి ఇన్‌స్టాల్ అయిపోయింది మనకి. అంటే ఇప్పుడు ఈ రియాక్ట్ రౌటర్ డామ్‌ని మనం ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. అది ఇన్‌స్టాల్ అయ్యిందా లేదా అని చూసుకోవాలంటే 2 వేస్‌లో చూడొచ్చనమాట. ఫస్ట్‌దొచ్చేసి ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్.
సో, దీంట్లో ఇక్కడ డిపెండెన్సీస్ అని కనిపిస్తుంది గదా! ఇక్కడ యాడ్ అయిపోయి ఉండిద్ది రియాక్ట్ రౌటర్ డామ్. సో, అలాగే మనకి ఏదైనా సరే ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకుందామంటే ఇవన్నీ నోడ్‌కి సంబంధించినయి గదా! అవన్నీ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ ఫోల్డర్‌లో ఉంటాయి. సో, ఒకసారి స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తే మనకొక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. రియాక్ట్ రౌటర్ డామ్‌తో. ఆ ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌తో వచ్చేస్తాయి మనకి. సో, రియాక్ట్ రౌటర్ డామ్ చూడండి ఇదిగోండి. సో, అంటే మనం ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ లైబ్రరీని మన ప్రాజెక్ట్‌లోకి తెచ్చుకున్నాం. సో, ఇప్పుడు ఆ రూటింగ్ కోసం వాటన్నిటికి మనం ఓన్‌గా కంప్లీట్ కోడ్ రాయాల్సిన పనుండదనమాట. ఇది చూసేసుకునేది. సో, ఇప్పుడు మరి ఈ రౌటింగ్ అనేది ఎలా చేస్తాం? సో, ఇది ఇవ్వాలి అనంటే మనకు ఈ ఇండెక్స్ పేజ్ ఉంది గదా! ఇండెక్స్ పేజ్‌లో మనం హార్డ్ కోడ్ చేసిన సైన్ అప్ దాన్ని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసేసి ఇక్కడ బ్రౌజర్ రూటర్ అని జెప్పేసి ఒక కాంపోనెంట్ ఉండిద్దండి. ఇదేందంటే మనకి రియాక్టర్ రౌటర్ డామ్ నుంచే వచ్చింది జూడండి. సో, బ్రౌజర్ రూటర్ దాని లోపల రూట్స్ అంటే మన పాత్స్ మొత్తం అన్నమాట. సో, దీని లోపల ఒక్కో సింగిల్ రూట్‌ని మనం స్పెసిఫై జేస్తాము. సో, ఇప్పుడిక్కడ రూట్ అని జెప్పేసి ఇచ్చి పాత్, పాత్ అంటే మనకి బ్రౌజర్‌లో ఏం కనిపించాలి. సో, ఎగ్జాంపుల్‌కి మనకిక్కడ సైన్ ఇన్ అని జెప్పేసి బ్రౌజర్‌లో కనిపిస్తే ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే జేయాలి. సో, కాంపోనెంట్ ఈక్వల్ టు ఏ కాంపోనెంట్ లాగిన్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇందాక రౌటింగ్ అంటే ఏమని జెప్పుకున్నాము. మనకి బ్రౌజర్‌లో ఇలా ఒక పాత్ అనేది మారితే, ఆ పాత్‌ని బట్టి ఏ రియాక్ట్ కాంపోనెంట్ డిస్‌ప్లే జేయాలో అదే రౌటింగ్ అనుకున్నాం. సో, ఇక్కడ సింపుల్ మనం జేసేది గూడా అదే జూడండి. సో, మనకి మల్టిపుల్ రూట్స్ ఉంటాయి గదా! సైన్ ఇన్, సైన్ అప్, ఒక కామర్స్ ప్రోడక్ట్ జూస్తాము, ప్రొఫైల్ అప్‌డేటు. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ఇలా ఒక్కో పాత్ ఇక్కడిస్తాము. అంటే ప్రతి పాత్‌కి ఒక రూట్ క్రియేట్ జేస్తాం ఇలాగ. సో, బ్రౌజర్‌లో ఏం గనిపించాలి? సైన్ ఇన్ అని గనిపించాలి. ఇది కనిపిస్తే ఈ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలి. అలాగే ఇప్పుడు సైన్ అప్‌ది రావాలంటే దానికి గూడా ఒక రూట్ తీసుకోవాలి. రూట్ పాత్ ఈక్వల్ టు సో, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపించాలి బ్రౌజర్‌లో. క్రియేట్ అకౌంట్ అని గాని కనిపిస్తే ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే చేయాలి? ఈ సైన్ అప్ కాంపోనెంట్ ఉంది గదా! సైన్ అప్. చూడండి. మన దాంట్లో 2 పాత్‌లిచ్చాం. సో, సైన్ ఇన్ అని జెప్పేసి వస్తేనేమో లాగిన్ కాంపోనెంట్ డిస్‌ప్లే అయ్యిద్ది. క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తేనేమో సైన్ అప్ కనిపించిద్ది. ఈ సైన్ ఇన్, ఈ క్రియేట్ అకౌంట్ ఉండేయి గదా! అవి ఇక్కడొచ్చాయన్నమాట. మన బ్రౌజర్‌లో ఇక్కడ కనిపించాలి. సో, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఒకసారి. అవి వర్క్ అవుతున్నాయా లేదా అని. సో, సైన్ ఇన్ అనే వర్డ్ కాపీ చేశాను. మన ఇది గదా! మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. దీని తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి అక్కడ నేమ్ ఇవ్వండి సైన్ ఇన్. ఇదిగోండి సైన్ ఇన్ వచ్చింది. ఎందుకంటే మనం ఆ మ్యాపింగ్ ఇక్కడ ఇచ్చాం గాబట్టి. సో, అలాగే ఈ క్రియేట్ అకౌంట్ తీసుకుందామంటే సో, ఇక్కడికొచ్చేసి సైన్ ఇన్ తీసేసి క్రియేట్ అకౌంట్ ఇచ్చేయండి. ఇదిగోండి క్రియేట్ అకౌంట్ పేజ్ వచ్చేసింది. అంటే ఈ సైన్ అప్ పేజ్ వచ్చింది. ఇదిగోండి సైన్ అప్ పేజ్‌లో ఇక్కడ చేంజ్ చేసాం గదా! ఒక జావా స్క్రిప్ట్ వేరియబుల్ చూపించాము. ఇదిగోండి కోడింగ్ ఈజ్ ఈజీ అండ్ ఫన్. అంటే మనకిప్పుడు ఇక్కడొచ్చే పాత్‌ని బట్టి చూడండి ఇది మారిపోయింది. సో, క్రియేట్ అకౌంట్ అని వస్తే ఒక కాంపోనెంట్ డిస్‌ప్లే అవుతుంది. సైన్ ఇన్ అని వస్తే ఇంకో కాంపోనెంట్ డిస్‌ప్లే అవుతుందన్నమాట. మరి ఇలా ఏమీ లేనప్పుడు ఏం డిస్‌ప్లే చేయాలి? ఇదిగోండి ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి ఏమీ లేదిక్కడ. జస్ట్ డొమైన్ నేమ్. అంటే సింపుల్‌గా ఇలా సాఫ్ట్‌వేర్ స్కూల్ అనో, యూట్యూబ్ డాట్ కామ్ అనో ఉంది. మరి అలాంటప్పుడు ఏం డిస్‌ప్లే చేస్తాం? పాత్ ఏందదక్కడ. సో, వాటిని మనం ఇండెక్స్ ఫైల్ అని అంటాము. ఇండెక్స్ ఫైల్ గాని, హోమ్ ఫైల్ గాని అంటాము. అంటే పాత్ వచ్చేసి అక్కడ జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఉండిద్దనమాట. సో, రూట్ పాత్ ఈక్వల్ టు జస్ట్ ఇలా ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం. అంటే ఏమీ లేదు. జస్ట్ మన డొమైన్ నేమ్ ఒక్కటే ఉందన్నమాట అక్కడ. సో, అలాంటప్పుడు ఏం డిస్‌ప్లే చేయాలి? మనకిక్కడ ఏమేమి ఉండేయి చూద్దాం ఇక్కడ. యాప్ డాట్ జేఎస్ ఉంది గదా! ఓకే. సో, ఇక్కడ యాప్ అని ఇచ్చేద్దాం. అంటే బ్రౌజర్‌లో ఏమీ లేకుండా జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ ఒక్కటే. అంటే జస్ట్ మనకు డొమైన్ నేమ్ ఒక్కటే ఉంటే ఆ యాప్ అనే కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అయిద్దనమాట. సో, అందులో యువర్ నేమ్ అని జెప్పేసి ఉంది. ఇదొక్కటే ఉంది ఇక్కడ ఇంకా. సరే ఈటిని తీసేద్దాము. ఈటిని తీసేసి నార్మల్‌గా జూస్తే ఇదిగోండి యువర్ నేమ్ అని జెప్పేసి సింపుల్ టెక్స్ట్ కనిపించిద్ది.
సో, మనం ఇప్పుడు దాకా చూసాం గదా! ఇవన్నీ ఇవేనన్నమాట. కోర్సెస్ మేము క్లిక్ జేస్తే ఇవన్నీ లింక్స్ అన్నమాట అవి. ఆ లింక్స్ ఎలా చూపిస్తాము? అవన్నీ యాంకర్ ట్యాగ్స్ అన్నమాట. సో, హెచ్‌టీఎంఎల్ గురించి ఒక కంప్లీట్ వీడియో ఒకటి చేసామండి. ఫుల్ లెంగ్త్ వీడియో 50 మినిట్స్‌ది. మీకు కావాల్సిన బేసిక్ హెచ్‌టీఎంఎల్ మొత్తం వచ్చేస్తదన్నమాట. రియాక్ట్ గాని, వ్యూజేఎస్ గాని, యాంగులర్ డెవలపర్ అవ్వాలనుకుంటే మీకు కావాల్సిన మినిమమ్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ మొత్తం అందులో వచ్చేసిద్ది. వీడియో మళ్ళీ నేను చూపిస్తాను. లింక్ అది ఎక్కడుందా అని. సో, ఫస్ట్ దీని గురించి చూద్దాం ఇక్కడ. సో, ఇప్పుడు మనం హోమ్ పేజ్‌లో ఉన్నాం. హోమ్ పేజ్‌లో లింక్స్ చూపిద్దాం. లాగిన్ అని, సైన్ అప్ అని. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్‌కెళ్ళాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్‌కెళ్ళాలి. సో, ఇలా లింక్స్ చూపియాలంటే మనం ఏమి యూజ్ చేస్తాం? యాంకర్ ట్యాగ్స్. హెచ్‌రెఫ్ ఈక్వల్ టు అంటే ఆ పాత్ ఎక్కడికెళ్ళాలి. సో, హెచ్‌రెఫ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం కదా! ఇదేంటంటే ఈ పాత్ అనమాట. ఏ పాత్‌కెళ్ళాలని. సో, సైన్ ఇన్ అనే పాత్‌కెళ్ళాలి ఇక్కడ క్లిక్ చేస్తే. అలాగే ఇక్కడ డిస్‌ప్లే ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఉంది కదా! ఈ రెండిటి మధ్యలో మనం ఏ డిస్‌ప్లే చేస్తామో ఆ టెక్స్ట్ ఇస్తాము. సో, ఇస్తానంటే లాగిన్ హియర్ అని చెప్పేసి ఇస్తా. అంటే ఇప్పుడు మనకు బ్రౌజర్‌లో లాగిన్ హియర్ అని చెప్పేసి డిస్‌ప్లే అయ్యిద్ది. దాని మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ అనే పాత్‌కెళ్ళిద్ది. సో, ఒకసారి చూద్దాం అయ్యిద్దో లేదో. ఇదిగోండి లాగిన్ హియర్ అన్న టెక్స్ట్ డిస్‌ప్లే అయ్యింది. మనం క్లిక్ చేస్తాం చూడండి. ఈ పాయింటర్ వచ్చేసింది కర్సరు. అక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి పాత్ మారిపోయింది. సైన్ ఇన్ అనే పాత్‌కెళ్ళిపోయింది. సైన్ ఇన్ అనే పాత్‌కెళ్ళింది కాబట్టి మనం ఇచ్చిన అక్కడ లాగిన్ కాంపోనెంట్ డిస్‌ప్లే అయిందన్నమాట. అలాగే బ్యాక్‌కెళ్దాము. ఇప్పుడు సైన్ అప్‌కి కూడా ఇద్దాం ఒకటి. సో, అలా యూజర్ క్లిక్ చేసేలాగా లింక్ ఇవ్వాలంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తామనమాట. హెచ్‌రెఫ్ ఈక్వల్ టు అక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? క్రియేట్ అకౌంట్‌కెళ్ళాలి. ఇదిగోండి క్రియేట్ అకౌంట్‌కెళ్ళాలి. అలాగే అక్కడ టెక్స్ట్ ఏం డిస్‌ప్లే చేయాలి? న్యూ టు కోడింగ్ సైన్ అప్ హియర్. సో, ఇలా చూపిచ్చిద్ది. అక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్ అనే పేజ్‌కెళ్ళిపోద్ది. సో, చూడండి. న్యూ టు కోడింగ్ సైన్ అప్ హియర్. క్లిక్ చేస్తే క్రియేట్ అకౌంట్. బ్యాకొద్దాం. లాగిన్ హియర్. లాగిన్ దానికి. సో, ఇవేనన్నమాట. మనకెక్కడ చూసినా గాని కనిపించేవి ఇవే. అక్కడ క్లిక్ చేస్తే యాంకర్ ట్యాగ్స్ ఇస్తాము. వేరే దానికెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వెబ్‌సైట్ బిల్డ్ చేసిన తర్వాత మల్టిపుల్ పేజెస్ చేస్తాం కదా! సో, ఒకదాని నుంచి ఒకదానికి నావిగేట్ ఎలా అవుతామని చెప్పేసి ఇది చెప్పిద్దనమాట. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. సో, మీరింత టైం పెట్టి చూసారు కదా! ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటాము. సో, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ ఎలా కరెక్ట్ చేసుకుంటామో మనకి తెలిసిద్దనమాట. మనం ఓన్‌గా రాస్తే. సో, ఓకేనండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. పక్కా కనెక్ట్ అవుదాం మనము. ఓ అలాగే మన వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో, ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ మీరు కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.